చాలా ఉంటాయి రాజకీయాలు, మనకు తెలియదు కాదు భారత రాజకీయాలు. ఇవాళ ఉండే పాలిటిక్స్ రేపు ఉండవండి. ఆఫ్ కోర్స్. మనం మళ్ళీ ఈ చట్టం విషయానికి వస్తే మహేష్ గారు, అంటే ఎక్కువగా ఉలికి పడుతున్నారేమో ఈ చట్టం విషయంలో, అన్నెసరీగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దీనికి ఏమవుద్ది చట్టం పాస్ అయితే పోయేదే ఉంది అనే దాని మీద ఏంటంటే, ఎక్కడైనా రాష్ట్రాల్లో ఇప్పుడు ఎట్లా కేంద్రంలో మీరు లేరు కాబట్టి రాష్ట్రాల్లో ఉన్నారు, ఒక 3-4 రాష్ట్రాల్లో ఉన్నారనుకోండి సపోజ్, అక్కడ మీ ప్రభుత్వాలని అస్థిరపరుస్తారు అనే అనుమానాలు, భయాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా విక్కీ గారు, నేనేమంటానంటే ఈ చట్టాలు తెస్తున్నది నెహ్రూ గారు అంటే ఒక పరిపక్వ రాజనీతిజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు, అవతల పార్టీలను ప్రతిపక్షాలను గౌరవించే వ్యక్తులు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి గారు, లాస్ట్కు వాజ్పేయి గారు ఈ చట్టాలు అంటే బీజేపీ అందరికంటే వాజ్పేయి గారు గొప్ప ఇదే. అది కాదండి విషయం ఏంటంటే, బీజేపీ ప్రధాని తెచ్చినా ఈ చట్టాన్ని, వాజ్పేయి గారే బీజేపీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తెచ్చినా ఒక వంతుకు ఇది ఒక ప్రోగ్రెసివ్ యాక్ట్ కింద చూసే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఈడీ సిబిఐలను ఇంట్లో పెంపుడు కుక్కల కంటే దారుణంగా వాడి ఉస్కో అని ఎగబెడుతున్నారు. మీకు 100 ఉదాహరణలు ఇస్తాం, 100 ఉదాహరణలు ఇవ్వండి. వాళ్ళు అలా వాడిన 100 ఉదాహరణలు. సార్, నోటీసులు వస్తాయి, ఈడీ వస్తుంది, వాడు పోయి పార్టీలో జాయిన్ అయ్యి కండువ కప్పుకుంటాడు, కేసు క్లోజ్. అట్లా మాఫీ అయిన కేసులన్నీ వాళ్ళందరూ కోర్టు ట్రయల్స్ ఫేస్ చేశారు. వాళ్ళు అల్టిమేట్ గా నేను మీరు నెహ్రూ గారి దగ్గర నుంచి చివరికి వాజ్పేయి గారు అన్నారు అని ఇప్పుడు ఏదో మోడీ గారు అంటే, సార్ ప్రజలు 140 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి అండి, ఏదో ఆయన 140 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారా, లేక ఒక్కొక్క పార్లమెంట్ లో 1,00,000 చొప్పున దొంగ ఓట్లతో గెలిచారా? ప్రూవ్ అయ్యేంత వరకు, దోషిగా ప్రూవ్ అయ్యేంత వరకు అమాయకుడు అని మీరు ఎక్కడ ప్రూవ్ చేశారు? బెంగళూరు సెంట్రల్ ఎంపీ రిజైన్ చేసిండా? ఆరోపణ, అది ప్రూవ్ అవ్వలేదు ఇంకా. ఎందుకు ఆరోపణ? అసెంబ్లీలో 1,05,000 దొంగోట్లను గుర్తించి మోకం మీద కొడితే ఇప్పటికీ సమాధానం. అది ఇంకా ప్రూవ్ కావాల్సింది. కానీ ఈ చట్టం విషయంలో ఎందుకు మీరు ఉలిక్కిపడుతున్నారు? నేనేమంటున్నా, ఒకవేళ అంటే మీరు ఆలోచించండి క్రొనాలజీ. నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ చెప్పిన, ఇందాక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ లో డిఫర్ అయినట్టు బీజేపీతో డిఫర్ అయిన రోజుల్లో ఇట్లా అరెస్ట్ అయితే ఈ చట్టం అప్పటికి ఉంటే వారు దిగిపోవాల్సిందే కదా. ఈ చట్టం ఉన్న ఆయన అరెస్ట్ అవ్వడండి. జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిన అరెస్ట్. అదే మరి నేను ఆయన కేంద్ర మద్దతు లేకుండానే చేశాడా? లేదు, కేంద్ర మద్దతుతో పని ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారిని దారికి తీసుకొచ్చుకోవడానికి జగన్ గారిని ముందు పెట్టి ఆడిన గేమ్ ఇది. మీకు నాకు తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ తెలిసి దాని మీద డిబేట్. అదే కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎందుకు పొత్తు? మీరు చెప్పండి, పోనీ చట్టాలు మీరు అన్నదే కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జూనియర్ అని చెప్పాడు, దేశం అంతా బలపం కట్టుకొని తిరిగాడు, ఆయన పోయారు, రాజకీయ అవసరాలు కలిపిన వాళ్ళని పక్కకు పెట్టండి అంటున్నారు. ఎందుకు ఇప్పుడు డిబేట్? అదొకటి. నేనేమంటున్నా, మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ గారిని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డీస్టేబుల్ చేశారు. అంటే ప్రభుత్వాన్ని కూలదోసి 14 మంది 18 మందిని కొనుక్కపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది బీజేపీ. మీరు ఒప్పుకుంటారు కదా దీన్ని? ఒకవేళ అప్పుడు కమల్నాథ్ గారిని లోపల పెడితే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ డిస్టేబుల్ అయ్యేది కదా. నేనేమంటున్నా, ఇట్లాంటి ఒక అస్త్రము బీజేపీ లాంటి చేతిలో ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉంటాయో, అది తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, హిమాచల్ కానీ, జార్ఖండ్ కానీ, ఇంకెక్కడ అధికారంలో ఉన్నా వాళ్ళను అస్థిరపరిచి ఒక్క సీఎంను తప్పదీసిన తర్వాత మిగతా వాళ్ళందరూ గడిబిడి అయిపోతారు. మీకు తెలుసు రాజకీయాల్లో ఎట్లుంటాయి, ఎంత వాలటైల్ ఉంటుందో సిచ్యువేషన్ ఒక సీఎంను పక్క పెట్టిన తర్వాత. సో మిగతా వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి అసలు ఈ దేశంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లేకుండా చేసేటువంటి ఒక మూర్ఖపు, దుర్మార్గపు, నేరపూరిత, కుట్రపూరిత చట్టం. 2029లో అధికారంలోకి వస్తాం, రాహుల్ గాంధీనే మా ప్రధాని అవుతారు అని చెప్పి మీరు ఊరువాడ చెప్తున్నారు కదా. 3 సంవత్సరాల కోసం కాదనట్లేదు సార్. సరే 3 సంవత్సరాల కోసమే, కానీ 29లో మీరు వచ్చినాక మీరు కూడా అదే పని చేస్తారా? రాష్ట్రాలను వేధిస్తారా ఈ చట్టాన్ని అడ్డం పెట్టి? అంటే అప్పటిదాకా దేశంలో ప్రజాస్వామ్యం చంపేద్దామా? ఎందుకు చచ్చిపోతారు? పార్లమెంటరీ వ్యవస్థ అంతమంది అవినీతి కాదు. తెలంగాణ, కర్ణాటక అండ్ ఇంకెక్కడ అధికారులు ఉన్నారు మీరు? హర్యానా,
హర్యానా హిమాచల్ హిమాచల్, జార్ఖండ్ లో మాకు జార్ఖండ్. సో ప్రభుత్వం ఈ 3-4 రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులందరినీ చట్టాన్ని అడ్డమెట్టి లోపలే చేస్తారని సార్, మీరు మీకు అర్థం భయపడిపోతున్నారా? కావట్లేదు సార్. ఈడీ ఒక కేసు వేసి ఈడీ కోర్టులు ఏం చెప్తాయి తెలివిగా ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ అదే, కోర్టుకు పోతుంది, కోర్టు రిమాండ్ ఇవ్వాలి కదా సోదరా, విచారణలో కోర్టు ఉంది. ఇవ్వాలి కదా రిమాండ్. అవును, సాక్షులను ప్రభావితం చేస్తారంటారు. సరే, రిమాండ్ ఇస్తే ఆ కోర్టు పిచ్చిదా? మరి- రిమాండ్ ఇవ్వాల్సిన కోర్టుని మీరు సరే, అనుమానిస్తున్నారా? 500 ఫైన్ న్యాయ వేసే- వ్యవస్థను అనుమానిస్తున్నారా? 500 ఫైన్ వేసే డ్రోన్ ఎగిరివేత కేసులో మా ముఖ్యమంత్రి మీరు గారిని ఇందా- 16 రోజులు మీరు జైల్లో ఇందాక పెట్టిందా? చెప్పి- మీరు ఇందాక అప్పుడు చెప్పి- ఎవరు పిచ్చోళ్ళు? మీరు ఇందాక అప్పుడు ఎవరు పిచ్చోళ్ళు? ఎవరు అనుమానించారు? మీరు ఇందాక చెప్పిన రేవంత్ రెడ్డి గారి విషయంలో కోర్టే బెయిల్ ఇచ్చింది. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడన్నా కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు, 16 ఒక పార్టీ రోజులు అధ్యక్షుడు అవును 16 సార్. రోజులు జైలు ఉన్నాడండి. అవును సార్. ముఖ్యమంత్రి అంటే అవును, అదే అయిపోయిందా? అదే ఎమ్మెల్యేల కొనుగోలని ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు అప్పుడు అది చేశారు కదా సీఎం గా ఉన్నప్పుడు. మరి ఆ విషయంలో ఏసీబీ కోర్టు తిప్పికొట్టింది కదా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన allegations there ని. is a matter. సో దానిలోనే ఇక్కడ సమాధానం ఉంది. కోర్టులు అంత సార్, ఇగో నేను ఒక మాట ఈజీగా- చెప్తా. అంత ఈజీగా ఇవ్వదు. ఒక్క క్షణం నేనేమంటా, అయోధ్య తీర్పులు ఇచ్చిన వాళ్ళు 370 ఇంకో బొందా భోజనం తీర్పులు ఇచ్చిన వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయినండి, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అయినండి. అయితే ఇప్పుడు మీరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చేశారండి. ఎన్నేళ్ల దాన్నే ఉండాలి మరి. ఎన్నేళ్ల కింద? ఎన్నేళ్ల కింద పక్కన పెట్టండి ఆయన సార్. ఏం తీర్పులు See, ఇచ్చిండు? see, అది వేరు మీరు ఇది వేరు, అది వేరు ఇది వేరు, సార్, అది వేరు ఇది వేరు. నేను- దాన్ని దీన్ని నేను మీరు link మీతో- చేయకూడదు. నేను ససేమిరా మీతో నేను ఏకీభవించకండి. That is your నేను right. చాలా స్పష్టంగా ఇలాంటి పొల్యూటెడ్ వెదర్ లో ఇలాంటి చట్టాలు రావడం అనేది పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టుగా అవుతుంది. రేపు అనేది ఈ మీ దేశంలో opinion. 100% మీ పార్టీలు వ్యతిరేకిస్తారు. వీఆర్ సీయింగ్ ఇట్ నో. ఇప్పుడు మన రాజస్థాన్ లో ఈ సార్, చట్టానికి మధ్యప్రదేశ్ లో మా ఈ ప్రభుత్వాన్ని చట్టానికి కూల్చారు, సంబంధించి. మహారాష్ట్రలో మా ప్రభుత్వాన్ని కూల్చారు, మా కూటమి ప్రభుత్వాన్ని కర్ణాటకలో కూల్చారు, సర్లే, మీరు ఎన్టీఆర్ రాజస్థాన్లో ఒక ప్రభుత్వాలు ప్రయత్నం కూల్చారు, మీరు చేసిండ్రు. చాలా ప్రభుత్వాలు కూల్చారులే మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ నేను చెప్పాక అవి ఆర్టికల్ మర్చిపోతే ఎలాగా? 356. ఆ? ఆర్టికల్ 356 మీరు దుర్వినియోగం చేసినంత ఇదిగా కాంగ్రెస్ పార్టీ చేసినంత ఏ ప్రభుత్వము చేయలేదు. 356 దుర్వినియోగం చేసినట్టు. 356 ఎనీవే ఈ చట్టం ఏమవుతుంది ప్రజల్లో మధ్యప్రదేశ్, చర్చకు పెడతారు. మహారాష్ట్ర, ఈ కర్ణాటకలో చట్టంని ప్రభుత్వాలను కూల్చిందని చివరికి సమర్థిస్తారు. బిల్లు